హలో అండి. నేను డాక్టర్ సంజయ్ కుమార్ ఎడ్ల. నేను యూరాలజిస్ట్‌ని, యూరాలజీ క్యాన్సర్ సర్జన్‌ని, రోబోటిక్ సర్జన్‌ని. నేను అపోలో క్యాన్సర్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్‌లో పనిచేస్తానండి. ఇవాళ యూరిన్ ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడదాం. సో, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అన్నవి అర్థమైతున్న దాంతోనేమి యూరినరీ ట్రాక్ట్ కిడ్నీలో అన్నా, బ్లాడర్‌లో అన్నా ఇన్ఫెక్షన్ అయినది. సో, ఇవి ఎందుకు వస్తాయి అంటే, ఇప్పుడు మనము బేస్ లైన్ తీసుకున్నామంటే ఆడళ్ళల్లో ఇది ఎక్కువ కామన్‌గా వస్తది. అనాటమీ ఉండిండొచ్చు, ఏదైనా కారణం ఆడళ్ళల్లో ఎక్కువగా వస్తుంది. రెండోది వచ్చింది అంటే ఏదన్నా జనరల్ మెడికల్ కండిషన్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు మీరు చాలా లావు ఉన్నారు, డయాబెటీస్ ఉన్నది, రైస్ కొలెస్ట్రాల్ ఉన్నది, వీటన్నిటితో కొద్దిగా ఇమ్యూనిటీ తక్కువైంది అంటే యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ డయాబెటిక్స్ తీసుకున్నామంటే మూత్రంలో షుగర్ వస్తుంది. దాని వలన బ్యాక్టీరియా పెరగడానికి వాటికి ఆల్రెడీ ఫుడ్ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అది రెండోది. మూడోది వచ్చేసిందంటే ఎవరికన్నా మూత్రం నిలిచి ఉంటున్నది అనుకోండి. సో నార్మల్గా ఏమవుతుందంటే మీ బ్లాడర్ ఫుల్ అయినప్పుడు మీకు తెలుస్తుంది, టాయిలెట్కి వెళ్తారు, మూత్రం పోస్తారు. ఒకవేళ ఏదన్నా రీజన్ వలన మూత్రం నిలిచి ఎక్కువసేపు ఉంటున్నది, మీరు టాయిలెట్కి వెళ్ళిన తర్వాత కూడా మీ ప్రాస్టేట్ పెరిగన్నా లేకపోతే వాటర్ ప్యాసేజ్ ఏమైనా టైట్ అయిపోయి మూత్రం నిలిచి ఉంటున్నది అంటే దాని వలన ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఐదోది వచ్చేసి ఎవరికన్నా ఏదైనా ఇన్స్ట్రుమెంటేషన్ అంటాం. ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ఎప్పుడన్నా క్యాథెటర్ పెట్టినా కానీ, ఏదన్నా ప్రొసీజర్ చేసుకున్నా కానీ, ఎప్పుడన్నా మనము టెలిస్కోప్ పెట్టి ఏమైనా చూసినాము అంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరికన్నా స్టోన్ ఎక్కడన్నా ఉన్నదనుకోండి, కిడ్నీలో అన్ని యూరేటర్లో కానీ బ్లాడర్లో కానీ ఎక్కడన్నా స్టోన్ ఉన్నదంటే స్టోన్ ఆల్మోస్ట్ అది ఎంటైర్ దాంట్లో ఉన్నదల్లా ఇన్ఫెక్షనే. సో ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క బ్యాక్టీరియా ఉంటుంది అన్నట్టు చాలా ఇన్ఫెక్షన్ ఉంటుంది స్టోన్లో. సో ఎవరికన్నా స్టోన్ ఉన్నదంటే ఎప్పుడన్నా కానీ వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కలిసి మనం చూసినాము అంటే కొన్ని ప్రివెంటబుల్ ఉంటాయి, కొన్ని నాన్ ప్రివెంటబుల్. ఇప్పుడు ఆడాళ్ళ మగాళ్ళ అన్నది దాని గురించి మనం ఏం చేయలేము. డయాబెటీస్ ఉందా లేదా అంటే డయాబెటీస్ ఉన్నా కానీ దాన్ని మనం మంచిగా కంట్రోల్ చేసుకోగలిగినామంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ని తగ్గించుకోవచ్చు. మూడోది వచ్చేసి నేనేమన్నాను అంటే బ్లాడర్లో మూత్రం నిలిచి ఉంటున్నది అంటే ప్రాబ్లం అన్నాను. సో ఏమి అంటే మీకు ఒకవేళ అలాంటిది ఏమన్నా ప్రాబ్లం ఉన్నదంటే మీరు మందులు తీసుకొని బ్లాడర్ ఎంటీ అయ్యేట్టుగా చూసుకున్నారు అంటే మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ అవుతాయి. లాస్ట్ థింగ్ ఏమి అంటే పెరియూరిథ్రల్ హైజీన్ అంటాం. ఏమి అంటే మీ మూత్రం ఎక్కడికెళ్ళైతే బయటకు వస్తుంది, ఎస్పెషల్లీ ఆడాల్లో ఆ చుట్టుపక్కల ఏరియా సరిగ్గా లేదు, క్లీన్గా లేదు, ఇన్ఫెక్షన్ ఉన్నది, ఏదన్నా ప్రాబ్లం వలన ఆ ఏరియా సరిగ్గా లేదు అంటే మగాళ్ళల్లో కూడా సేమ్ ఫోర్ స్కిన్ వచ్చేసి మనకి ఎనిక్కి వెళ్ళడం లేదు అంటే మీరు క్లీన్ చేసుకోవడం కష్టమవుతుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఇన్ఫెక్షన్కి అక్కడే బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి పైకి వెళ్ళి ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది. సో అలా ఏమన్నా ఉన్నాయి, ఎవరికన్నా టైట్ ఫోర్ స్కిన్ ఉన్నదంటే ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ బ్యాక్టీరియా ఉన్నది కాబట్టి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కారణాలు సెక్షువల్, డయాబెటీస్, యూరినరీ రిటెన్షన్, రెసిడ్యూల్ ఎక్కువ, స్టోన్ ఏమైనా ఉన్నదంటే స్టోన్ తీసేసినామంటే ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గుతుంది. ఓకే, వీటన్నిటికీ తోడు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తాయి. ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్లో ఉన్నారనుకోండి, ఆడాళ్ళు అవ్వచ్చు, మగాళ్ళు అవ్వచ్చు, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ కాజ్ చేయొచ్చు. సో మీ ఏజ్ ఏంటి, మీ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వాటితోని సపరేట్గా అంటే ఇన్ఫెక్షన్ రావడం అన్నది డయాగ్నోసిస్, కాజ్ ఎందువలన వచ్చిందని కనుక్కున్నాం అనుకోండి, ఆ కాజ్ని ట్రీట్ చేసినాము అంటే మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ ఒకవేళ మీకు వచ్చింది అంటే వచ్చిందా లేదా అన్నది ప్రశ్న కాదు, ఎందుకు వచ్చిందని మనం కనుక్కోగలిగితే మళ్ళీ రాకుండా దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ మీకు రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి అనుకోండి, దీంతో మీకు కిడ్నీ ఫెయిల్యూర్ కూడా రావచ్చు. ఎస్పెషల్లీ ఎవరికైనా స్టోన్ వచ్చేసి కిడ్నీ ఫెయిల్యూర్ అవుతున్నాయి అంటే సంకేతాలు ఏముండొచ్చు అంటే మీకు కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్తున్నారు, రికరెంట్గా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అంటే సంకేతాలు ఏముంటాయంటే కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమి అంటే కిడ్నీ రెండు పనులు చేయట్లేదు. ఫస్ట్ అది నీళ్ళు ఏదైతే యూరిన్లో నీళ్ళు ఉంటాయో దాన్ని బయటికి తీసేయడం లేదు. రెండోది ఏంటంటే బాడీలో ఉన్న కొన్ని ఇప్పుడు ప్రోటీన్స్ అంటాం, ప్రోటీన్స్ని అది ఫిల్టర్ చేయలేదు. కిడ్నీలో ఫంక్షన్ ఏంటంటే మనకు ప్రోటీన్ దాన్ని రిటర్న్ చేయాలి, బాడీలో ఉంచుకోవాలి.
అది ఉంచుకోదు కాబట్టి దాన్ని బయటికి పంపించేస్తుంది. సో మీకు వచ్చే సిమ్టమ్స్ అలా 2 హైపోప్రోటీనీమియా అంటాము. ఎందుకంటే బాడీలో ప్రోటీన్ మూత్రంలో వెళ్ళిపోతుంది కాబట్టి దాని వలన బాడీలో ప్రోటీన్ తగ్గుతుంది కాబట్టి మీకు బాడీలో వాపు వస్తుంది. కాళ్ళల్లో వాపు రావచ్చు, కళ్ళ కింద వాపు రావచ్చు, ఎక్కడన్నా లూజ్ టిష్యూ ఉంది అంటే వాపు రావచ్చు. రెండోది ఏమవుతుంది అంటే ఫ్లూయిడ్ రిటెన్షన్ ఉంటుంది కాబట్టి దాంతో కూడా వాపు రావచ్చు. మూత్రం తరచుగా వెళ్తున్నారా, ఇంకా లేట్ స్టేజ్లో వెళ్ళినారు అంటే కిడ్నీ చాలా ఫెయిల్యూర్ అయిపోయి చాలా లేట్ స్టేజ్లో ఉంది అంటే బాడీలో కొద్దిగా యురీమియా దాంతో ఏమవుతుందంటే ఇట్లా దురద రావడం కూడా మొదలవుతుంది. మళ్ళీ కిడ్నీ ఫెయిల్యూర్ వలన హార్ట్ మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి మీకు దమ్ము కూడా రావడం మొదలవుతుంది. సో ఇవన్నీ లేటర్ సిమ్టమ్స్. ఫస్ట్ సిమ్టమ్స్ వచ్చేసి ఎక్కడన్నా కాల్లో అన్నా ఏదన్నా బాడీలో వాపు రావడము. రెండోది ఏమి అంటే మీకు మూత్రంలో నురగ రావడం అన్నది, మూత్రంలో ప్రోటీన్ వస్తున్నది అంటే మూత్రంలో నురగ రావడం, ఇవి అర్లీ సైన్స్. అలా మీకు ఏమన్నా వస్తున్నది అంటే నెఫ్రాలజిస్ట్ని చూసినారు అంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉందా లేదా చెప్తారు. రెండోది ఎందువలన ఉంది అని కనుక్కున్నాము అంటే దాన్ని మనం ప్రోగ్రెస్ కాకుండా కూడా చూడొచ్చండి. థ్యాంక్ యూ.